హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు లైవ్లోకి వచ్చింది ఏంటంటే, ఇప్పుడు నిన్న ఏపీలో వచ్చిన రిజల్ట్స్ కోసం పిల్లలు చనిపోతున్నారు. ఇది చాలా తప్పు అండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో పిల్లలు పాస్ అయినా ఫెయిల్ అయినా ఈ టర్మ్ కాబట్టి నెక్స్ట్ టర్మ్ అయితే ఇంకో టర్ము అంతే తప్ప, పాస్ అవ్వకపోతే పీక మీద కత్తెట్టుకొని చచ్చిపోయిన పని ఏం లేదు. ఇది కాబట్టి ఇంకోటి. దేవిశ్రీ ప్రసాద్ ఏం చదివినాడు, ఏఆర్ రెహమాన్ ఏం చదివినాడు, అజారుద్దీన్ ఏంటి, సచిన్ టెండూల్కర్ 10th పాస్ కాలేదు ఆయన. సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్ మొహం చూస్తే చిరంజీవికి అయితే అసలు తిట్టోడాడు. చిరంజీవి నువ్వు నల్లగొన నువ్వే మీరన్నాడు అప్పుడు. అలాంటిది ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయింది. అలాంటప్పుడు మీరు ఎందుకు చనిపోలే? మార్కులు రాకపోతే ఈసారికైతే వచ్చేసాడు, లేకపోతే లేదు. అది కాదు బొచ్చుడు అంత భూమి మీద బతకడానికి కొన్ని కోట్లు. మనకి హిందువులకి 3 కోట్ల దేవతలు ఉన్నట్టు, అలాగే మనకు కూడా 3 కోట్ల ఆప్షన్లు ఉంటాయి భూమి మీద బతకడానికి. ఇది కాదు మంచినీళ్ళు తాగని బతకొచ్చు, కానీ చనిపోవడం అనేది ప్రాముఖ్యం కాదు. అందరికీ చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి పిల్లలు. ఏం వరీ కావద్దు. నా పిల్లలు ఉన్నారు, అందరూ ఎగ్జామ్స్ రాస్తారు. అలాంటప్పుడు చనిపోవాలని ఇంపార్టెంటే లేదు. చనిపోకండి. ఇది కాదు, లైఫ్ అంతా చాలా ఉంది. జీవితం కోల్పోద్దు, జీవితాన్ని ఇంకోసారి మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇది అందరికీ, తల్లిదండ్రులకి పిల్లలకి అందరికీ జాగ్రత్తగా ఉండండి. ఎవరు డిప్రెషన్లోకి వెళ్ళకండి. చాలా బాగుండాలి అందరూ. ముఖ్యంగా మన పిల్లలు, ఏపీలో పిల్లలు ఎవరు కూడా చనిపోవద్దు ప్లీజ్. ఎగ్జామ్ రాసేటప్పుడు ఇదేంటి ఇంపార్టెంటే కాదు. అప్పుడు మాకు 7th పబ్లిక్, 10th పబ్లిక్, అన్నింటిలో పబ్లిక్. అప్పుడే మేము ఏంటో పాస్ అయితేనా, లేదంటే పశువులు కాసుకోవడానికి పంపించేవాళ్ళు తల్లిదండ్రులు మాకు 99లో. ఇలాంటిది ఇప్పుడేముంది, మీరేం చేస్తారు? ఇది కాకపోతే వేరే జాబులోనే మీకు హైదరాబాద్కి అయితే ఎక్కడైనా చిన్నవి మనిషి అన్నట్టు బతకడానికి దేవుడు కంపల్సరీ పుట్టించినోడు అన్నమిస్తాడని చెప్పి పెద్దలు అన్నట్టు అప్పుడులో. అదే మాదిరి క్వశ్చన్కి ఆన్సర్ ఇదే చెప్తాను ఫ్రెండ్స్. ఎవరు కూడా ఈ ప్యాన త్యాగాలు చేసుకోకండి ప్లీజ్. ఇది మీకోసమే పిల్లలతో చెప్తాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పీపుల్ అందరి పిల్లలకి ఎగ్జామ్ అంత ఇంపార్టెంట్ కాదు. బొచ్చులోనే ఆయన మనం ఎంతమంది చెప్పుకోవాలి చెప్పు పేర్లు. అప్పుడు నాగేశ్వరరావు గారు స్టూడియో కట్టారు అన్నపూర్ణ. ఆయన ఏం చదువుకున్నారు? ఘంటసాల గారు ఆయనకి తీసుకెళ్ళిపోయి మంచిగా హీరో చేసినాడు. ఏఎన్ఆర్ అంటే వరల్డ్. అలాంటప్పుడు మనలాంటి ఏంటి ఫ్రెండ్స్, 10th పాస్ అవ్వడం, ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం ముఖ్యం కాదు. ఎన్నో మార్గాలు, కోట్లు ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. అన్నం ఇచ్చినాడు ఆర్మేస్తాడని చెప్పి కడుపు ఇచ్చినాడు ఆర్మేస్తాడు దేవుడు. ఏం కాదు, అందరికీ సమానం చూసుకుంటారు ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఉండండి. ఎవడేం ప్రాణత్యాగం చేసుకోకండి ప్లీజ్. అందరికీ ఇది పెద్ద థ్యాంక్ యూ. గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్.